This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. We should not have spiritual complacency. టైమ్స్ అండ్ సీజన్స్ మనం చూస్తున్నాం, పరిస్థితులు మనం చూస్తున్నాం. మనందరిలో కూడా ఆత్మీయంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మనం నేర్చుకుంటున్నాం, అవునా? సో ప్రతి ఒక్కరిని దేవుడు బలపరచును గాక, పరిశుద్ధాత్మ దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. మే హోలీ స్పిరిట్ గాడ్ స్ట్రెంగ్తెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. హల్లెలూయా. అంత్య దినాల్లో మనకి కావాల్సింది ఆత్మ బలము. ఆల్ దట్ వీ నీడ్ ఈస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మబలంతో దేవుడు మనందరినీ బలపరచును గాక. ఏర్పరచబడిన వాడు సహితము మోసపోయే దినాలంటాయి ఇవి. ఈవెన్ ద చోజన్ పీపుల్, దెర్ విల్ బి గ్రేట్ ఫాలింగ్ అవే ఇన్ ద ఎండ్ డేస్. యేసయ్య చెప్పారు. చాలా మంది ట్రూత్కి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు. చాలా మంది పీపుల్ దే గెట్ కాంప్రమైజ్. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు ఈ లోకంతో. చాలా మంది ఈవెన్ ఫెయిత్ని కూడా వదిలేసి వెళ్ళిపోయే దినాలు. సో యూ రియలీ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ట్రూత్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 Thessalonians మనము ఈ రోజున ధ్యానం చేద్దాం. ఐల్ జస్ట్ షేర్ ద అవుట్లైన్ విత్ యూ. ఐ బిలీవ్ దిస్ ఈస్ రియలీ ద రైట్ వర్డ్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి రైట్ వర్డ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ పౌల్ గారు, హీ వాజ్ రైటింగ్ టు థెస్సలోనియన్స్. ద ఆథర్ వాజ్ పాల్. ఆథర్ ఎవరంటే పౌల్ గారు రాస్తున్నారు. పాల్, సిల్వానస్ అండ్ తిమోతి టు ద చర్చ్ ఆఫ్ ద థెస్సలోనియన్స్ అండ్ గాడ్ our Father and the Lord Jesus Christ. So he was writing to the church that was going through severe persecution. చాలా పర్సిక్యూషన్ ద్వారా వెళ్తున్న ఆ యొక్క సంఘానికి పౌల్ గారు రాస్తున్నారు. సో పర్సిక్యూషన్ ద్వారా అంటే శ్రమల ద్వారా వెళ్తే మనం ఏమనుకుంటామండి? వాట్ డు వి థింక్ ఇఫ్ యూ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్? We think that something is wrong with us. We think that God is absent, right? When you're going through the persecution. మనం శ్రమల ద్వారా వెళ్తూ ఉంటే మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు యాబ్సెంట్ అయి ఉన్నాడు, నాలో ఏదో తప్పు ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పౌల్ గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. హీ వాజ్ ఎంకరేజింగ్ ద బిలీవర్స్ హూ వర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్. Persecution doesn't mean that absence of God or God is angry with you. Sometimes God needs fire to purify gold. Not sometimes. God needs fire purifies gold. అగ్ని ఏం చేస్తుందండి? గోల్డ్ని ప్యూరిఫై చేస్తుంది. ఫైర్ విల్ నాట్ డిస్ట్రాయ్ గోల్డ్, బట్ ఫైర్ విల్ ప్యూరిఫై గోల్డ్. హల్లెలూయా. సో అగ్ని ఏం చేస్తుందంటే గోల్డ్ని డిస్ట్రాయ్ చేయదు, గోల్డ్ని ప్యూరిఫై చేస్తుంది. అట్లానే మన శ్రమలు మనలను ప్యూరిఫై చేస్తాయి. మనం శ్రమల ద్వారా, అఫ్లిక్షన్ ద్వారా వెళ్తున్నప్పుడు మనం మేలిమి బంగారం లాగా తయారవుతాం. వి విల్ బికమ్ లైక్ అ ప్యూర్ గోల్డ్. సో when you are going through challenges, when you are going through afflictions, when you are going through persecution, remember God is actually refining us. Hallelujah. He is making us strong. God never said that there won't be any troubles, but in every trouble that you go through, He will strengthen you. He will make you powerful. He will make you stronger than the trouble. దేవుడు సమస్యలు ఉండవని ఎప్పుడూ చెప్పలేదు. బట్ ఏ సమస్యలో నుంచి నువ్వు వెళ్ళినా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని, అంతకంటే గొప్ప శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ఛాలెంజ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ స్ట్రెంగ్త్ని రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. సో హీ వాజ్ రైటింగ్ దిస్ Thessalonians, the book of Thessalonians, number 1, to encourage believers who were going through persecution. And number 2, second chapter లోనేమో he was correcting false doctrine ని కరెక్ట్ చేస్తున్నాడు. అండ్ థర్డ్ చాప్టర్ లోనేమో he was warning against idleness, against laziness ని వార్న్ చేస్తున్నాడు. అండ్ he was strengthening the church in faith and in love. ఆ యొక్క faith లో, love లో స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు. సో ద కీ వర్డ్స్ ఏంటంటే ఈ యొక్క 2 Thessalonians లో కీ వర్డ్స్, ఈ బుక్ నేను ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ 3 chapters. ఈ యొక్క బుక్ లో కీ వర్డ్స్ ఏంటంటే సెకండ్ చాప్టర్ 2 verse 15, 2వ అధ్యాయం 15వ వచనం. ఓకే, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. సో
దేర్ ఆర్ సో మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్ట్రక్టర్స్, దేర్ ఆర్ సో మెనీ అండ్ చాలా మంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు కానీ తండ్రులు చాలా తక్కువ మంది. దెర్ వర్ సో మెనీ ఇన్స్ట్రక్టర్స్ బట్ దేర్ ఆర్ నాట్ మెనీ ఫాదర్స్. ఇన్స్ట్రక్టర్స్ ఏం చేస్తారు? దే విల్ మోటివేట్ యూ, దే విల్ ఇన్స్పైర్ యూ, బట్ దే విల్ నాట్ వాక్ విత్ యూ. They will motivate you, they will inspire you, but they'll not walk with you. But fathers are the people who will walk with you, who knows your weaknesses, but they still choose to walk with you. They want you to grow. Hallelujah. So fathers are the intercessors. తండ్రులు ఇంటర్సెసర్స్ గా మీతో నడుస్తారు, మీతో ఉంటారు. సో ఇక్కడ ఈ యొక్క బుక్ సెకండ్ థెస్సలోనియన్స్ యొక్క థీమ్ ఏంటంటే నిలకడగా ఉండండి. స్టాండ్ ఫర్మ్ ఇన్ ట్రూత్. సత్యంలో నిలకడగా ఉండండి. వైల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ రిటర్న్, దేవుని యొక్క రిటర్న్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. చాలా ఫాల్స్ డాక్ట్రిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది కదా ఫాల్స్ డాక్ట్రిన్స్, సోషల్ మీడియా ప్రాఫిట్స్, సోషల్ మీడియా లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో ఇట్లాంటి సమయంలో మీరు సత్యములో నిలకడగా ఉండండి. స్టాండ్ ఫర్మ్. సో దెన్ బ్రదర్స్, స్టాండ్ ఫర్మ్ అండ్ హోల్డ్ టు ద ట్రెడిషన్స్ దట్ యు ఆర్ టాట్ బై అస్, either by our spoken word or by our letters. మేము నోరు తెరిచి ఏమి చెప్పామో దానిని బట్టైనా, మేము మీకు పత్రికల ద్వారా మేము ఏమైనా రాసామేమో దానిని బట్టైనా సరే మీరు నిలకడగా ఉండండి, మీరు సత్యం నుంచి తొలగిపోవద్దు అని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ఆఫ్ us హియర్. నేను చెప్తున్నది కూడా అదే అండి. ఈ రోజుల్లో ప్రాఫెసీస్ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ అ ప్రాఫిట్ ఆన్ సోషల్ మీడియా. Whenever you go through a problem, you can search for some prophets and you can ask them, you can reach out to them. They will tell you a prophecy that would satisfy you. మీకు మిమ్మల్ని తృప్తిపరిచే ప్రాఫెసీలు చెప్తారు. ఇంకా దాన్ని పట్టుకొని మీరు దాన్ని నమ్మి మీరు దేవుని వాక్యానికి అనుగుణంగా కనుక లేకపోతే, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకపోతే అది చాలా డేంజరస్ అండి. ప్రాఫిట్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, దేర్ ఆర్ జెన్యున్ ప్రాఫిట్స్ ఉన్నారు, అథెంటిక్ ప్రాఫిట్స్ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ when you are connected to your mentor, connected to your spiritual father or spiritual mother, మీ షెపర్డ్ కి కనుక మీరు కనెక్ట్ అయితే బ్యూటిఫుల్ గా గాడ్ విల్ గివ్ యూ ప్రాఫిటిక్ వర్డ్. దేవుడు మీకు ప్రాఫిటిక్ వర్డ్ ఇస్తారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, సో మెనీ ఫాల్స్ టీచింగ్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఫాల్స్ టీచింగ్స్ అండ్ గాడ్ వాంట్స్ అవర్ హార్ట్స్ టు బి యాంకర్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ద ట్రూత్ ఆఫ్ గాడ్. మన యొక్క హార్ట్ ట్రూత్ కి యాంకర్ అయి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సమయంలో, ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్న టైంలో స్టాండ్ ఫర్మ్, మీరు ఫర్మ్ గా నిలబడండి అని దేవుడు చెప్తున్నాడు. సో చాప్టర్ 1 కనుక మనం చూసినట్లయితే, లెట్స్ లుక్ ఎట్ చాప్టర్ 1. విల్ క్విక్లీ గో త్రూ ద ఓవర్ వ్యూ అండి. హల్లెలూయా. యు ఆల్ విత్ మీ? మనము త్వరగా ఓవర్ వ్యూ చూద్దామండి. అండ్ పాల్, సిల్వానస్ అండ్ తిమోతి టు ద చర్చ్ ఆఫ్ ద థెస్సలోనియన్స్ ఇన్ గాడ్ our Father and Lord Jesus Christ. Grace to you and peace from God our Father and Lord Jesus Christ. Paul's greetings are amazing. Grace, peace from God our Father and Lord Jesus Christ. We ought always to give thanks to God for you, brothers, as it is right, because your faith is growing abundantly and the love of every one of you for one another is increasing. Therefore, we ourselves boast about you in the churches of God for your steadfastness and faith in all your persecutions and in the afflictions that you are enduring. Hallelujah. Hallelujah. సో వీళ్ళు పర్సిక్యూషన్ ద్వారా వెళ్తున్నప్పుడు యూజువల్గా ఏమొస్తుందండి? యూజువల్గా ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి సిస్టర్, ఎందుకు ఇంత శ్రమలు వస్తున్నాయి, మేము చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాం కదా, ఎందుకు ఈ శ్రమలు? అలసిపోతున్నారండి సేవకులు, గ్రూప్లో ఉన్న పాస్టర్స్ కానీ బిలీవర్స్ కానీ, ఎందుకు ఈ పర్సిక్యూషన్? దేవుడు మాకు దూరంగా ఉన్నాడా? ఈజ్ గాడ్ ఫార్ ఫ్రమ్ మీ? am I డూయింగ్ రాంగ్? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? కొంతమందికి అసలు శ్రమలే వస్తున్నట్లుగా అనిపించవు. మరి నా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయని పీపుల్ మైట్ బి థింకింగ్. బట్ హియర్ పాల్ ఈస్ సేయింగ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. మీరు మీ యొక్క పర్సిక్యూషన్లో, సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సో హియర్ ద చర్చ్ ఇన్ థెసలోనికా, పాల్ ఇస్ టీచింగ్ ఆల్ ఆఫ్ us. పౌల్ గారు మనకి అందరికి ఏం చెప్తున్నారంటే, హీ వాస్ టీచింగ్ సంథింగ్ వెరీ ఆపోజిట్. హీ వాస్ టీచింగ్, you might be facing persecution, affliction and opposition, but Paul is actually affirming them. Paul is actually praising them. Paul is saying that we are boasting about you. మీ గురించి మేము అతిశయిస్తున్నాము అని చెప్తున్నాడు. Your suffering is not an evidence that God is judging you. Are you all with me? మీ సఫరింగ్ దేవుడు మిమ్మల్ని జడ్జి చేస్తున్నాడు అనడానికి ఎవిడెన్స్ కాదు.
ఇట్ ఈస్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ absence ఇన్ యువర్ midst. అది మీ మధ్యలో దేవుడు absent ఉన్నాడు అనడానికి అది ప్రూఫ్ కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ midst. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ యాక్చువల్లీ లీడింగ్ యూ టు మెచ్యూరిటీ. మిమ్మల్ని మెచ్యూరిటీలోకి దేవుడు నడిపిస్తున్నాడు. ఇట్స్ అ ప్రూఫ్ దట్ గాడ్ ఈస్ వర్కింగ్ విత్ యూ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యూఆర్ ఫేసింగ్ అఫ్లిక్షన్, వెన్ యూఆర్ ఫేసింగ్ పర్సిక్యూషన్, ఆయన నామములో మీరు దూషింపబడితే మీరు ధన్యులు. వెన్ యూ ఆర్ ఫేసింగ్ అపోజిషన్ ఫ్రమ్ ద పీపుల్, వెన్ యూఆర్ ఫేసింగ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద పీపుల్, యు ఆర్ బ్లెస్డ్. మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ విల్ హెల్ప్ us to depend upon God more. దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది. సో హియర్ Paul was saying, it is not the proof of God's absence in your midst. మీ మధ్యలో దేవుడు absent అయి ఉన్నాడని కాదు. మీరు పర్సిక్యూషన్ ద్వారా వెళ్తుంటే, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసమునకు బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడి ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనలో కాంప్లసెన్సీ, కంఫర్ట్ ఏం చేస్తుందంటే, ఈ విశ్వాసంలో మనల్ని ఎదగనీయకుండా చేస్తుంది. అవర్ ఫెయిత్ విల్ బికమ్ స్టాగ్నెంట్. అండ్ ఒకరి మీద ఒకరి ప్రేమ పెరగడం కంటే ఒకరి మీద ఒకరి కంప్లైంట్స్, ఒకరి మీద ఒకరికి జెలసీ స్పిరిట్ పెరుగుతుంది. కెన్ వి ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్? హియర్ పాల్ వాస్ కమెండింగ్ దెమ్, సేయింగ్ దట్ దేర్ ఫెయిత్ ఈస్ గ్రోయింగ్ and the love for one another is increasing. Are you all with me? మీ యొక్క విశ్వాసము పెరుగుతుందా? మీరు ఒకరి పైన ఒకరికి ఉన్న ప్రేమ పెరుగుతుందా? ఈజ్ యువర్ లవ్ ఇంక్రీజింగ్? సి, టూ వేస్ లో మన గ్రోత్ ఉండాలి. హల్లెలూయా. వర్టికల్ గ్రోత్ ఉండాలి, హారిజాంటల్ గ్రోత్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. Are you all with me here? We ought always to give thanks to God for you, brothers, as it is right, because your faith is growing. Your faith is not static. Your faith is not stagnant. Hallelujah. Hallelujah. Paul was actually praising their faith. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పౌలు గారు ప్రైజ్ చేస్తున్నారు. Hallelujah. He is not just praising their faith, he is praising their growth. వాళ్ళ గ్రోత్ ని కూడా ప్రైజ్ చేస్తున్నారు. Your faith in God should grow. దేవునిలో మీ విశ్వాసము పెరగాలి. Hallelujah. మనకు వస్తున్న సమస్యలనే మనం ఫోకస్ చేస్తే మనం faith లో గ్రో అవ్వలేము. Faith should not be static. Faith should develop. Faith will develop through problems, through persecution. When you are going through challenges, your faith should grow. How will it grow? ఏ విధంగా పెరుగుతుందండి? Through prayer, through meditation. Hallelujah. ప్రార్థన ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. ఒబీడియన్స్ ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. ట్రయల్స్ ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. వెన్ యు ఒబే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయత చూపించినప్పుడు మీ విశ్వాసము పెరుగుతుంది. యువర్ ఫెయిత్ విల్ గ్రో వెన్ యు ఒబే. హల్లెలూయా. ఇన్ యువర్ ఒబీడియన్స్. అదేంటి సిస్టర్, నేనెందుకు క్షమించాలి? వాళ్ళు కదా కరెక్ట్ చేసుకోవాల్సింది, ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న యాటిట్యూడ్ తో ఉంటే your faith will not grow, my dear brothers and sisters. If we point out at a speck in someone's eye, there is a log in our eye. మనం వేరే వాళ్ళ కంటిలో నలుసు పాయింట్ అవుట్ చేస్తే మన కంటిలో దూలం ఉంటుంది. We have to correct ourselves. Our faith should grow. Always we have to examine, is my faith growing? నా విశ్వాసం గ్రో అవుతుందా? Before I correct someone, is my faith growing? Am I walking according to the word of God? దేవుని యొక్క వాక్యము ప్రకారం నేను గ్రో అవుతున్నానా? ఫెయిత్ ఈజ్ లైక్ ఎ మజిల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఫెయిత్ విల్ గ్రో. ఇట్స్ లైక్ ఎ మజిల్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక మజిల్ లాంటిది మీ బాడీలో. వి ఆల్ హ్యావ్ మజిల్స్, బట్ ఇట్ షుడ్ గ్రో. అది గ్రో అయితేనే మనకి స్టామినా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇట్ బికమ్స్ స్ట్రాంగ్. యువర్ మజిల్ విల్ బికమ్ స్ట్రాంగ్ వెన్ యూ ఎక్సర్సైజ్. మీ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది ఎప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు. జిమ్కి వెళ్ళి జిమ్లో కూర్చొని వస్తే మజిల్ స్ట్రాంగ్ అవ్వదండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? జిమ్కి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన మజిల్ స్ట్రాంగ్ అవ్వదు. జిమ్ ట్రైనర్ మిమ్మల్ని పట్టుకుంటే అతని మజిల్స్ మీకు ట్రాన్స్ఫర్ అవ్వవు. సో ఒక అనాయింటెడ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేయి మీ మీద వేస్తే మజిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు. హీ మే ప్రే ఫర్ ద ఇంపార్టేషన్ ఆఫ్ ద ప్రేయింగ్ స్పిరిట్ ఆర్ ఫర్ ద ఇంపార్టేషన్ ఆఫ్ ద అనాయింటింగ్, బట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు కమ్ ఇన్ ఒబీడియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ వెన్ యూ ఆర్ వాకింగ్ త్రూ ట్రయల్స్, that is meant for you to grow through the problem, not just go through the problem. హల్లెలూయా. మిమ్మల్ని జస్ట్ ఆ ప్రాబ్లం నుంచి తీసుకొని వెళ్ళడానికి కాదు, ఆ ప్రాబ్లంలో మీరు గ్రో అవ్వాలి, గ్రోత్ ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వర్టికల్, అది వర్టికల్ గానే గ్రో అవ్వటం కాదు మన యొక్క విశ్వాసం. ఇట్ ఈస్ ఆల్సో అవర్ లవ్ ఫర్ వన్ అనదర్ షుడ్ ఇంక్రీజ్. మనం ఒకరి పట్ల ఒకరి చూపించే ప్రేమ ఇంక్రీజ్ అవ్వాలి. అది దేవుని యొక్క వాక్యంలో ఉందా అండి? సో యువర్ ఫెయిత్ ఈస్ గ్రోయింగ్ అబాండెంట్లీ and the love of every one of you for one another is increasing.
Hallelujah. Hallelujah. It is not only upward, but it is also outward towards people. The true sign of a spiritual maturity is your love for one another will increase. I'm repeating. The true sign of spiritual maturity is your love for your friend, your love for your fellow brother will increase. Even if you think that he don't deserve. అతను డిజర్వ్ కాదు నా ప్రేమకి. He doesn't deserve this forgiveness, doesn't deserve this love అనుకున్నా కూడా you will love them. Hallelujah. Hallelujah. These are the signs of spiritual maturity. You will become more loving. You will become more forgiving. You will become more patient. You'll become more compassionate. You'll become more kind. These are the signs, loud and clear. I'm repeating again. These are the signs of spiritual maturity. You can check yourself. Am I spiritually mature or not? నేను ఆత్మీయంగా మెచ్యూర్ అయ్యున్నానా, పరిపక్వంలోనికి వచ్చానా? నేను am I more compassionate? Am I more, loving? Am I more patient? ఆత్మఫలము నాలో వర్ధిల్లుతుందా? లేదు సిస్టర్. ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ విత్ సర్టన్ పర్సన్ అని అనుకున్నారనుకోండి, దట్ మీన్స్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు అవుట్ గ్రో ఆఫ్ దట్ ఛాలెంజ్, ఆఫ్ దట్ ప్రాబ్లమ్. హల్లెలూయా. దేవుడు మనల్ని అవుట్ గ్రో అవ్వాలనుకుంటున్నాడు. మిమ్మల్ని బాగా బాధ పెడుతున్న ఆ సమస్య కంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి. హల్లెలూయా. Hallelujah. So these are the signs of spiritual maturity. You'll become more strong. You'll become more loving. You'll become more patient. You'll become more forgiving. Wow, that's amazing. I'm telling you again, no one can take away your crown. No one can take away your blessing except you. నీ యొక్క కిరీటాన్ని ఎవ్వరు దొంగిలించరు. మనము ఈ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము. మీ కిరీటముని ఎవరు అపహరింపనీయకుండా చూసుకోండి. ఎవరు దొంగిలించరు. యు ఆర్ యువర్ ఓన్ థీఫ్. మీరే మీ థీఫ్ అండి. You will lose your crown by blocking the blessings, by having the offensive spirit, by having the bitterness. Once again, let us put our heart in the presence of God and examine and say, Lord, is my faith growing? Is my love growing to one another? నా విశ్వాసంలో నేను ఎదుగుతున్నానా? ప్రేమలో ఒకరి పట్ల ఒకరికి చూపించే ప్రేమలో నేను ఎదుగుతున్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో వారి పట్ల ప్రేమలో మీరు ఎదుగుతున్నారా? దేవుని యొక్క విషయాలలో మీరు విశ్వాసంలో మీరు ఎదుగుతున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. 3 విషయాలు ఇక్కడ. ఫెయిత్ విల్ గ్రో అండ్ యువర్ లవ్ ఫర్ వన్ అనదర్ విల్ ఇంక్రీజ్ అండ్ దెన్ పర్సిక్యూషన్‌లో ట్రయల్స్‌లో మీకు ఎండ్యూరెన్స్ ఉంటది. అంటే తట్టుకునే శక్తి ఉంటది. పర్సివియరెన్స్ ఉంటది. హల్లెలూయా. Hallelujah. Faith is growing abundantly and the love of every one of you for one another is increasing. Therefore, we ourselves boast about you in the churches of God for your steadfastness and faith in all your persecutions and in the afflictions that you are enduring. Hallelujah. మీరు ఈ యొక్క పోరాటంలో అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఫెయిత్, లవ్ అండ్ ఎండ్యూరెన్స్. విశ్వాసము, ప్రేమ, ఓర్పు. ఒక విశ్వాసికి ఉండాల్సిన ఈ 3 ఉండాలండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫెయిత్, లవ్ అండ్ ఎండ్యూరెన్స్. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. నేను ఆత్మీయంగా నేను ఎంతకాలం క్రిస్టియన్‌గా ఉన్నాను అనేది కాదండి ఇక్కడ క్వెషన్. నేను ఎంత పరిపక్వం చెందాను. చాలామంది చాలా కాలం క్రిస్టియన్స్‌గా ఉంటారు. బట్ బేసిక్ ఫౌండేషన్స్ ఉండవు. చూడండి, ఎంత కాలం నేను క్రైస్తవుడిగా ఉన్నాను కాదు. ఎంత వాక్యాన్ని నేను నింపుకున్నాను. ఎంత పరిపక్వం వచ్చింది నాలో. అది ఇంపార్టెంట్. విశ్వాసంలో ఎదుగుతున్నానా? ప్రేమలో ఎదుగుతున్నానా? ఓర్పులో, సహనంలో నేను ఎదుగుతున్నానా అని పౌలు గారు చెప్తున్నారు. అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. సో పౌలు గారు అంటున్నారు, నేను మిమ్మల్ని గురించి అతిశయిస్తున్నాను. మిమ్మల్ని గురించి మీరు తక్కువగా చూసుకుంటున్నారా? ఆర్ యూ లుకింగ్ డౌన్ ఆన్ యువర్ సెల్ఫ్? ఐ యామ్ బోస్టింగ్ అబౌట్ యూ. హల్లెలూయా. బికాస్ యూ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ డిస్పైట్ పర్సిక్యూషన్. నేను మిమ్మల్ని గురించి అతిశయిస్తున్నాను. మీలో ఇంత కష్టాలొచ్చినా ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవట్లేదు. హల్లెలూయా. ఇంత పర్సిక్యూషన్ ద్వారా వెళ్తున్నా దేర్ వర్ నో కంప్లెయింట్స్. ఆర్ యూ ఆల్ విత్ మీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? యూఆర్ గోయింగ్ త్రూ సివియర్ పర్సిక్యూషన్ బట్ దేర్ వర్ నో కంప్లెయింట్స్. You're going through severe persecution, but there is love. You're going through severe persecution, there is endurance. You're going through severe persecution. In the persecution, are we going through this kind of persecution?
ఇంత భయంకరమైన వాళ్ళు ఆది సంఘము నాట్ ఆర్డినరీ పర్సిక్యూషన్ అండి. హతసాక్షులుగా మారిపోయారు. ఇట్స్ నాట్ ఆర్డినరీ పర్సిక్యూషన్. చాలా టఫ్ టైమ్స్ ద్వారా వెళ్లారు. అటువంటి సమయంలో విశ్వాసంలో ఎదిగారు, ప్రేమలో ఎదిగారు, ఓర్పులో, సహనంలో ఎదిగారు. ఒకరిలో ఒకరికి కంప్లెయింట్స్ లేవు. వాళ్ళు చాలా కట్టబడి ఉన్నారు. హల్లెలూయా! వాళ్ళలో దే వర్ ఫర్మ్ ఇన్ దేర్ ఫెయిత్. వారు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. హల్లెలూయా! Hallelujah. So Paul was, you know, he was actually praising them. He was boasting about them. వాళ్ళ గురించి అతిశయిస్తున్నాడు. ఎందుకు అతిశయిస్తున్నాడు? వై పాల్ నీడ్ టు బోస్ట్? దట్స్ హౌ బిలీవర్ ఆట్ టు లివ్. ఒక విశ్వాసి అలాగే కదా బ్రతకాలి. దాని గురించి అతిశయించాల్సింది ఏముంది అని మనం అనుకోవచ్చు. చూడండి, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ వీ కెన్ లివ్ అ హ్యాపీ లైఫ్. అంత బాగున్నప్పుడు మనందరము విశ్వాసంలో స్ట్రాంగ్‌గా ఉన్నామని చెప్పుకోవచ్చు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ ఉందని చెప్పుకోవచ్చు. ఓర్పు ఉందని చెప్పుకోవచ్చు. బట్ హియర్ థింగ్స్ ఆర్ కాంట్రరీ. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. వారికి విశ్వాసంలో పరీక్ష జరుగుతుంది. ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో పరీక్ష జరుగుతుంది. వారి సహనంలో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో వారు క్వాలిఫై అయ్యారు. అందుకనే పౌలు గారు అతిశయిస్తున్నారు. హల్లెలూయా! వి కెన్ బిహేవ్ వెల్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్. బట్ యూ నో how do you respond when everything is against you? Will you be able to forgive that person? Will you be able to love people more? Will you be able to grow strong in faith? Will you be able to have patience? Will you be able to develop that fruit of the Spirit? It's difficult. But here, the church in Thessalonica is a living example for us. Hallelujah. Thessalonica lo unna sangamu manaki oka living example. దట్ గోల్డ్ ఈస్ ప్యూరిఫైడ్ బై ఫైర్. బంగారము అగ్నితో ఎలా ప్యూరిఫై చేస్తారు అట్లా మీ శ్రమల ద్వారా మీరు ప్యూరిఫై అవుతున్నారు. ఫైర్ విల్ నాట్ డిస్ట్రాయ్ యూ. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ఫైర్ విల్ నాట్ డిస్ట్రాయ్ యూ. శ్రమలు మిమ్మల్ని నాశనం చెయ్యవు. కష్టాలు మిమ్మల్ని డిస్ట్రాయ్ చెయ్యవు. మేలిమి బంగారం లాంటి వాళ్ళు. యు ఆర్ లైక్ అ ప్యూర్ గోల్డ్. దేవుడు పరీక్షలో నుంచి తీసుకుని వెళ్తున్నాడంటే మనలో ఉన్న డస్ట్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు గానీ గోల్డ్‌ని డిస్ట్రాయ్ చేయట్లేదు. హి ఈస్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్. హి ఈస్ రిమూవింగ్ ద డస్ట్, ద dross, and he is making us pure. So likewise trials reveal the genuine gold. ఆ యొక్క శ్రమలు ఏం చేస్తాయంటే జెన్యుయిన్ గోల్డ్‌ని రివీల్ చేస్తాయి. It will bring you under genuine anointing. Hallelujah. Thank God when you have an opportunity to forgive someone instead of judging them. You are actually increasing oil upon you. Hallelujah. This word is not from me, Andy. Nothing is from me, but remember, write it down. When you are able to forgive someone who hurt you, when you are able to forgive someone who hurt you, when you are able to, love a person who hurt you, you are increasing oil upon yourself. మీరు ఆయిల్‌ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు మీ తలపైన. అభిషేకంలో మీరు గ్రో అవుతున్నారు. గాడ్ విల్ టెస్ట్ యూ విత్ ఏ, బి, సి, మార్తా, మరియ, లాజరు, ఇంకా డిఫరెంట్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే రకరకాల మనుషులతో, రకరకాల మనస్తత్వాలతో దేవుడు పరీక్షిస్తాడు. నేను గ్రో అవుతున్నానా లేదా? ఈజ్ మై ఫెయిత్ గ్రోయింగ్? ఈజ్ మై లవ్ ఇంక్రీజింగ్? am I enduring through difficulties? ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. హియర్ పాల్ ఈస్ టెల్లింగ్ దెమ్ టు హ్యావ్ అ కింగ్డమ్ మైండ్ సెట్. కింగ్డమ్ మైండ్ సెట్ కలిగి ఉండండి. మీరు ఆ శ్రమలు చూసి కృంగిపోవద్దు. యూ విల్ సీ జీసస్ క్రైస్ట్ కమింగ్ బ్యాక్. హల్లెలూయా. ఈ శ్రమలన్నిటికీ ఒక ఎండ్ ఉంది. ఈ పరిస్థితి అన్నిటికీ ఒక ఎండ్ ఉంది. నేను ఇంతకాలం నేను చర్చికి వెళ్తున్నాను కదా సిస్టర్. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్? వాట్ ఈస్ ద రిజల్ట్? నాకు రిజల్ట్ ఏంటి? నేను విశ్వాసంలో ఉన్నాను కదా, నాకు రిజల్ట్ ఏంటి? లేకపోతే నాకు వచ్చే లాభం ఏంటి? ఈ క్వశ్చన్స్ మీరు అనుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు చూడండి, దిస్ ఈస్ ద ఎవిడెన్స్. 5th verse. This is the evidence of righteous judgment of God, that you may be considered worthy of the kingdom of God, for which you are also suffering. Since indeed God considers it just to repay with affliction those who afflict you, and to grant relief to you who are afflicted, as well as to us, when the Lord Jesus is revealed from heaven with the mighty angels in flaming fire, inflicting vengeance on those who do not know God, and on those who do not obey the gospel of our Lord Jesus Christ. They will suffer the punishment of eternal destruction away from the presence of the Lord and from the glory of his might.
So here he's saying, this is the evidence of righteous judgment of God, that you may be considered worthy of the kingdom of God. Hallelujah. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మీరు ఇలా ఓర్చుకొనటం అంటే మీ పెయిన్, యువర్ పెయిన్ ఈజ్ నాట్ వేస్టెడ్. హల్లెలూయా. మీరు ఇలాగ ఓర్చుకొనటము, మీరు ఇట్లా ఓర్చుకొనటం దేవునికి న్యాయమే. అది న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయినది. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు. హల్లెలూయా. సో శ్రమలలో వెళ్ళేవారు, మీరు ఆ శ్రమలనే చూస్తే మీరు ఓడిపోతారు. మీకు కింగ్డమ్ మైండ్ సెట్ ఉండాలి. అది పౌలు గారు చెప్తున్నారు. యు నో, ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ అ పర్పస్. మీరు వెళ్తున్న శ్రమలలో ఒక పర్పస్ ఉంది. మీరు దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు. ఎందుకంటే శ్రమలు ఏం చేస్తాయంటే ఇట్ విల్ రిఫైన్ యువర్ క్యారెక్టర్. మీ యొక్క క్యారెక్టర్‌ని రిఫైన్ చేస్తది. మీలో ప్యూర్ గోల్డ్‌ని తీసుకొనొస్తది ఆ శ్రమలు. అది మీలో సహనము, ఓర్పు తీసుకొనొస్తది. అది మీలో ఆత్మ ఫలాన్ని ఫలింపచేస్తది. మీరు దేవుని రాజ్యంనకు యోగ్యులు. మీరు వెళ్తున్న ఈ శ్రమలను దేవుడు వేస్ట్ చెయ్యడు. హల్లెలూయా. ఆత్మ ఫలం వచ్చినప్పుడు ఏమవుతది చెప్పండి? మీరింకా గొప్ప పనుల కోసం యూజ్ చెయ్యబడతారు. హల్లెలూయా. స్పిరిచ్యువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ప్రాబ్లమ్‌లో నుంచి ఎళ్తున్నారు. ఆ ప్రాబ్లమ్‌లో నుంచి వెళ్తున్నప్పుడు మీరు ఆత్మలో గ్రో అయ్యారు. యూ హాడ్ ఎ గ్రోత్ ఇన్ ద స్పిరిట్, ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ స్పిరిచ్యువల్ లైఫ్. అండ్ యూ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలంలో మీరు ఎదుగుతున్నారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని అదే స్టేజ్‌లో ఉంచుతాడా అండి? విల్ గాడ్ కీప్ యూ వేర్ ఎవర్ యూ ఆర్? హి విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఈ రోజున నీవు ఇక్కడ ఒక మూల, ఒక 4 గోడల మధ్యలో ప్రార్థన చేసుకున్నామో, హి విల్ టేక్ యూ ఔట్‌సైడ్. హి విల్ టేక్ యూ, he will trust you. If a faith that is not tested cannot be trusted. Are you all with me? పరీక్షింపబడని విశ్వాసాన్ని దేవుడు ట్రస్ట్ చెయ్యడు. He will not trust if your faith is not tested. Hallelujah. Hallelujah. Your faith, if it is not tested, it cannot be trusted. God will test your faith. ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత నార్మల్ బిలీవర్ అయినా, నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే నీ విశ్వాసానికి పరీక్ష ఉంటది. దేర్ విల్ బి టెస్ట్ టు యువర్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ జీసస్, హి వాస్ టెస్టెడ్ ఇన్ ద విల్డర్‌నెస్. ఆయన విల్డర్‌నెస్‌లో టెస్ట్ చేయబడ్డాడు. హి వాస్ టెస్టెడ్. ఆయన పరీక్షించబడ్డాడు. ఆయనను సిలువకు మేకులు కొట్టేవారిని కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు. Hallelujah. He had forgiven those who persecuted him, those who nailed him to the cross. That is our Jesus. So your faith, if it is not tested at this level, God cannot trust you with next level. ఈ యొక్క లెవెల్‌లో నీ యొక్క విశ్వాసము పరీక్షించబడకపోతే నెక్స్ట్ లెవెల్‌కి దేవుడు నిన్ను ట్రస్ట్ చేయలేడు. చాలా మంది, even though they had higher calling, they were not able to accomplish God's will in their life because they did not go through the test. చాలా మంది వాళ్ళ జీవితాల పట్ల గొప్ప కాలింగ్ ఉన్నా సరే, ఆ కాలింగ్‌లో వాళ్ళు నడవలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు పరీక్షలో వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకనే ఏర్పరచబడిన వారు సహితము మోసపోయే దినాలలో ఉన్నాం మనం. ఈవెన్ ద చూజన్ విల్ ఫాల్ అవే. గ్రేట్ అపోస్టసీ అంటారు. చాలా మంది సత్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ కష్టాలు నాకొద్దు సిస్టర్. ఐ విల్ నాట్. ఐ కెనాట్ డూ దిస్. ఒక లీడర్‌షిప్‌లో ఉండాలంటే దేర్ విల్ బి పర్సిక్యూషన్. దేర్ విల్ బి ఛాలెంజెస్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ for that, get on that leadership position. లేకపోతే ఒక 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 నలుగురికి సువార్త చెప్పే పొజిషన్‌లో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడంటే ప్రిపేర్ ఫర్ ద పర్సిక్యూషన్. ప్రిపేర్ ఫర్ ద స్పిరిచువల్ వార్‌ఫేర్. I'm not putting fear in you అండి. That's how it is. There will be accusations. There will be tests. There will be trials. But you have to brace yourself. You have to understand your calling. And you have to rejoice that God is with you. దేవుడు నీతో ఉన్నాడని మనము సంతోషించాలి. There will be tests in your growth. నీ యొక్క గ్రోత్‌లో టెస్ట్స్ ఉంటాయండి. To refine your character, to produce endurance, to help you grow in the fruit of the Spirit, to prepare you
for greater anointing. Are you all with me? To prepare you for greater anointing. It's your choice whether you want to walk in greater anointing or not. Until you come under submission, devils will not submit to you. నీవు ఆ సబ్మిషన్లోకి వస్తేనే సైతాన్ నీకు సబ్మిట్ అవుతుంది. You have to understand the authority if you want to walk in the authority. Hallelujah. అథారిటీని అర్థం చేసుకోవాలి నీవు అథారిటీలో నడవాలి అంటే. సెంటూరియన్ అండర్స్టూడ్. ఆ యొక్క శతాధిపతి అర్థం చేసుకున్నాడు. అయ్యా, నాకు అధికారం అంటే ఏంటో తెలుసు. నేను ఒకరికి వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. నా మాటలోనే అంత శక్తి ఉందంటే నీ మాటలో ఎంతో శక్తి ఉంది. నీవు మాట్లాడితే మనుషులు కదలటం కాదు, చీకటి అంధకార శక్తులే కదిలిపోతున్నాయి. ఒక్క మాట చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాదు. వై? Because he understood the power of authority. Hallelujah. Hallelujah. Submit to God and resist devil. Resist Satan. మనం అక్కడ చాలా మంది రెసిస్ట్ డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అదొకటి తీసుకుంటాం. ఆ వచ్చిన వాళ్ళు హాఫ్ తీసుకుంటాం, ముందు హాఫ్ వదిలేస్తాం. దానికి ముందు ఏం చేయాలో తెలుసా? మనం రెసిస్ట్ చేయాలంటే సబ్మిట్ అవ్వాలి. మనం సబ్మిట్ అవ్వాలి. మన హార్ట్ ముందు సబ్మిట్ అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే you are prepared for greater anointing, greater usefulness. God will use you powerfully అండి. ఎంత పవర్ఫుల్గా దేవుడు నిన్ను వాడుకుంటాడో చెప్పలేను. You don't need to promote yourself. God will promote you. Hallelujah. నేను ఒకటి చెప్తానండి. Shall I tell you something? You don't even need to defend yourself. The oil on your head will defend you. నీ తల మీద ఉన్న అభిషేకం నిన్ను డిఫెండ్ చేస్తుంది. నిన్ను నలుగురు నాలుగు మాటలంటే నిన్ను నువ్వు డిఫెండే చేసుకోని అవసరం లేదు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. వెన్ పీపుల్ కమ్ అగెయిన్స్ట్ మీ, ఐ విల్ బీ సైలెంట్. ఐ విల్ గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ డిఫెండ్ యూ. రైట్ ఇట్ డౌన్. అనాయింటింగ్ విల్ డిఫెండ్ యూ. వెన్ యూర్ స్టాండింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్, పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసెస్లోనే అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఈ యొక్క అధికారికి వ్యతిరేకంగా మాట్లాడితే గవర్నమెంట్ ఒప్పుకోదు అని. మరి నీవు దేవుని ఆఫీస్లో నిలబడ్డావు. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్. డు నాట్ టచ్ మై అనాయింటెడ్ అని దేవుడు చెప్పాడు. You have actually, you have to pray for the mercy. You have to pray for the mercy of God over the people who come against you. ప్రభా, వాళ్ళని క్షమించని ప్రార్థన చేయాలి. ఎందుకంటే God is a jealous God. మోషే నానినప్పుడల్లా మోషే వెళ్ళిపోయి సాష్టాంగపడి నమస్కరించాడు. God defended him. God will defend you. So when you submit, when you go through trials, God will not waste your pain. You don't need to take things into your hand. పరిస్థితుల్ని చేతిలోకి తీసుకొని you don't need to resolve things. నేను ఇంకొకటి చెప్పనా అండి. If you start fighting with people, you will not have energy to fight with demons. You have to choose your enemy. సరిగ్గా చూస్ చేసుకోండి. If you are fighting with people, maybe your mother-in-law, father-in-law, if you're fighting with your husband, your friends, or your sisters, if you're fighting, holding all kinds of bitterness, talking against them, I'm telling you, demons will be very happy that their mission is accomplished in your life. Demons are very happy that they are able to distract you, that they are able to, distract you from your anointing, from your calling. And at the end of the day, you will not have strength to pray. Are you all with me? You will not have strength to pray. You will not have strength, that energy to fight with true demons. Yesterday, I don't know to how many people I spoke, at least 5 members తో నేను మాట్లాడాను. 5 చెప్పింది ఏంటంటే, నాతో ప్రార్థన చేసుకోవడానికి ఓపిక ఉండట్లేదు సిస్టర్. ఎంత మనుషుల మాటలకి నేను బాగా కృంగిపోతున్నాను సిస్టర్. లేకపోతే నెగిటివ్ థాట్స్కి భయపడిపోతున్నాను సిస్టర్. చేతబడి చేశారేమో భయపడిపోతున్నాను సిస్టర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ థింకింగ్ అబౌట్ పీపుల్, ఫైటింగ్ విత్ పీపుల్ ఫర్ ద accusations, feeding your mind with all the junk, I'm telling you, you will not have strength to fight with the actual enemy. So choose your enemy, choose the battle. You can choose your battle. Then fight cheyali, then ignore cheyali. Choice is yours. Fight the spirit, not the person. There was one statement, hate the game, don't hate the player. Hate the game, don't hate the player. Yeah, we hate the spiritual warfare, but not the person. We hate the spiritual, the principalities and powers, but not the person. Hallelujah. Hallelujah. So, my dear brothers and sisters, we love people. Our fight is not against people. Our fight is against the
principalities and powers. You choose your battle. You choose your warfare. Don't waste your energy. Love this person, forgive this person. 50% of the battle you have won already. ఈ వ్యక్తిని క్షమించి ప్రేమిస్తే 50% of the battle మీరు విన్ అయ్యారు. Hallelujah. Hallelujah. So here he was telling, have the kingdom mindset. You are considered worthy of the kingdom. This is the evidence of the righteous judgment. This is righteous judgment. You are going through trials. God says it is righteous judgment, that you may be considered worthy of the kingdom of God, for which you are also suffering. Hallelujah. Since indeed God considers it just to repay with affliction for those who afflict you. So మిమ్మల్ని అఫ్లిక్ట్ చేసే వాళ్ళని దేవుడు చూస్తా ఊరుకోడు. God will not just see and remain silent. God sees every injustice. Remember, God sees every injustice. దేవుడు ప్రతి injustice ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ injustice జరుగుతున్నా కూడా మీరు లాయల్ గా ఉంటే మీ ద్వారా దేవుని రాజ్యం అడ్వాన్స్ అవుతుంది. Your sacrifices will advance the kingdom of God. Your faith will advance the kingdom of God. Your love for one another will advance the kingdom of God. మీరు ఎదుగుతున్న విశ్వాసము దేవుని రాజ్యాన్ని అడ్వాన్స్ చేస్తుంది. మీరు ఒకరి పట్ల ఒకరు చూపించుకునే ప్రేమ దేవుని రాజ్యాన్ని అడ్వాన్స్ చేస్తుంది. హల్లెలూయా. మీరు చూపిస్తున్న ఓర్పు దేవుని రాజ్యాన్ని అడ్వాన్స్ చేస్తుంది. మీరు చూపిస్తున్న సాక్రిఫైస్ దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. దాంట్లో మిమ్మల్ని కీలక పాత్రగా దేవుడు వాడుకుంటాడు. God will use you as a powerful tool, to advance the kingdom of God. Your sacrifice will not be wasted. Your pain will not be wasted. Forgiving someone will not be wasted. You will be used as a powerful tool in the hand of God to advance the kingdom of God. So Paul is actually assuring them. He's saying them, God is not blind to your suffering. God sees every injustice. దేవుడు ఏం కళ్ళు మూసుకొని లేడు. మీరు సఫరింగ్ ద్వారా వెళ్తుంటే మీరు వెళ్తున్న ఇంజస్టిస్ దేవుడు చూస్తున్నాడు. God is noticing. God is recording. God will reward. దేవుడు దానికి రివార్డ్ ఇస్తాడు. Hallelujah. No suffering is wasted in the kingdom of God. Write it down. No suffering, no persecution is wasted in the kingdom of God. Every sacrifice, every persecution, every pain that you go through is rewarded. It cannot be forgotten. యేసయ్య నీ వెళ్తున్న శ్రమను మర్చిపోడు. ఆయన నీకు రివార్డ్ ఇస్తాడు. He will reward. So what you have to do, stay faithful, stand firm. Hallelujah. Hallelujah. Stand firm. ఒక రోజు హార్వెస్ట్ వస్తుంది, మర్చిపోవద్దు. There will be a harvest. Don't forget. You may go through some seasons. Stand firm. Don't judge your life by the present sufferings. మీరు వెళ్తున్న ఈ పరిస్థితుల్లో చూసి, ఈ present sufferings చూసి మీ లైఫ్ ని జడ్జ్ చేయొద్దు. Have a bigger picture about yourself. Hallelujah. Judge it through the eyes of God. Hallelujah. మీరు వెళ్తున్న పరిస్థితి దేవుని కళ్ళలో నుంచి జడ్జి చేయండి. Don't judge based on your present situation. Judge through the eternal purpose of God. Have that bigger vision for your life. ఒక eternal purpose. Final గా ఏం అవుట్కమ్ వస్తుంది? I will see Jesus coming on clouds. Hallelujah. Hallelujah. There will be a divine justice that is coming. There will be a divine day that I'm going to see Jesus physically. యేసయ్యని ఫిజికల్ గా ఈ నేత్రాలతో నేను చూసే దినము ఒక రోజు వస్తుంది. That is the bigger picture that we are waiting for. అది మన మనస్సులో లేకపోతే, అది మన మైండ్ ని కనుక ఫిల్ చేయకపోతే మనం ఊరికినే డిసప్పాయింట్ అవుతాము. ఈ పరిస్థితులకి ఎండ్ లేదు అని అనుకుంటాము. ప్రతి బిడ్డ, ఎవ్రీ బిలీవర్, రిమెంబర్, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోండి, ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఫర్ ష్యూర్. ఖచ్చితంగా యేసయ్య వస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎన్ ఇల్యూజన్. హీ ఈస్ కమింగ్ బ్యాక్. అది ఏదో ఊహ కాదు. యేసయ్య వస్తున్నాడు. ఇట్ విల్ బీ విజిబుల్. అందరూ చూస్తారు. ఆయనను పొడిచిన వారు చూస్తారు. రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. హల్లెలూయా. కెన్ సమ్వన్ టైప్ దేర్? జీసస్ ఈస్ కమింగ్ సూన్. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన మొదటి రాకడ ఎంత ఖచ్చితమో రెండవ రాకడ కూడా అంతే ఖచ్చితము. ఇట్ ఈస్ సర్టన్, ఇట్ ఈస్ విజిబుల్, ఇట్ ఈస్ గ్లోరియస్, ఇట్ ఈస్ విక్టోరియస్. హల్లెలూయా. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది అందరికీ కనపడుతుంది. నిన్ను హింసించిన వారికి కూడా కనపడుతుంది. యేసయ్య వస్తున్నాడు. సో యేసయ్య వస్తున్నాడు అని మీ మనస్సులో ఉంటే, మీరు వెళ్తున్న శ్రమలు, మీరు పడిన ప్రయాస, మీరు చేస్తున్న సాక్రిఫైస్ చాలా హ్యాపీగా చేస్తారు కదండి. యూ విల్ డూ ఇట్ జాయ్ఫుల్లీ. హల్లెలూయా. యు ఆర్ డూయింగ్ దిస్ ఫర్ జీసస్. ఐ am going through this pain for my Jesus. Yes, I am doing this ministry for the one who loved me. నన్ను ప్రేమించిన యేసయ్య కోసం నేను ఈ పరిచర్య చేస్తున్నాను.
Hallelujah. I'm standing here not because of something else, because he loved me. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన సేవ చేస్తున్నాను. Not because of appreciation, not because I need familiarity, not because I need something for people. No. If you love him, if you understand his love, you will do anything for Jesus. And if you have that hope that you're going to see Jesus face to face one day, hallelujah, you will not give up. So this return of Jesus is sure. It is visible. It is victorious. అందరికీ కనపడుతుంది. అది విక్టోరియస్. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, రెండవది ఏంటంటే ద జడ్జిమెంట్ ఇస్ ష్యూర్. జడ్జిమెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. దోస్ హు అఫ్లిక్ట్ యూ విల్ బి అఫ్లిక్టెడ్. మిమ్మల్ని హింసపెట్టిన వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు. దోస్ హు రిజెక్ట్ హిమ్, ఆయనను రిజెక్ట్ చేసిన వాళ్ళు, ఆయనను తృణీకరించిన వాళ్ళు తీర్పు తీర్చబడతారు. చూడండి ఇక్కడ రాయబడి ఉందా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు. చూడండి ఎంత క్లియర్గా ఉంది. అందుకని వారి పట్ల దేవుని కృప కోసం ప్రార్థన చేయాలి. అబ్బా వాళ్ళకి శ్రమలు వస్తాయని సంతోషించదు. డోంట్ రిజాయిస్ అట్ సమ్వన్స్ అఫ్లిక్షన్ అండి. మిమ్మల్ని శ్రమపరచు వానికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. శ్రమపరుచున్న వారికి శ్రమ, అండ్ శ్రమ పడుతున్న మీకు విశ్రాంతి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దినము తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకై విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనమున దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యమును మీరు నమ్మితిరి. హల్లెలూయా, హల్లెలూయా. God's justice will come. First, the return of Jesus Christ is for sure. యేసయ్య రాకడ ఖచ్చితంగా ఉంది. The judgment of God is for sure. దేవుని యొక్క తీర్పు ఖచ్చితము. హల్లెలూయా. అండ్ నెంబర్ 3, the glorification of Jesus is sure. యేసయ్య ఖచ్చితంగా వాళ్ళందరి ముందు మహిమపరచబడతారు. That is the greatest event that's going to happen. హల్లెలూయా. అది జరగబోతున్న గొప్ప ఈవెంట్ అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ విక్టరీ, లేకపోతే అది ఏ పొలిటికల్ విక్టరీనో ఏదో కాదు. యేసయ్య ఆయన అగ్నిలో ప్రత్యక్షమై, ఆయన దూతలతో ప్రత్యక్షమై ఆయన మహిమపరచబడే దినము రాబోతుంది. హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్గా, దే విల్ సఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ and from the glory of his might when he comes on that day to be glorified in his saints and to be marveled at among all who have believed because of our testimony that you have believed. Hallelujah, hallelujah. I'm reading from verse 7 and to grant relief to you who are afflicted as well as to us when the Lord Jesus is revealed from heaven with us mighty angels. He will be revealed with mighty angels in flaming fire. ఆయన అగ్ని జ్వాలలో ప్రధాన దూతలతో ఆయన ప్రత్యక్షమై అవ్వపరచబడుతున్నాడు. ఇన్ఫ్లిక్టింగ్ వెంజన్స్ ఆన్ దోస్ హూ డు నాట్ నో గాడ్ అండ్ ఆన్ దోస్ హూ డు నాట్ ఒబే ద గాస్పుల్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే దేవుణ్ణి రెసిస్ట్ చేస్తారో, యేసు ప్రభు నాకు వద్దు అంటారో, వాళ్ళు కూడా తీర్పు తీర్చబడతారు. అండ్ దే విల్ సఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ అవే ఫ్రమ్ ద, అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒక వ్యక్తికి? స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి దూరంగా ఉండటమే ఒక నరకం అండి. నరకం ఎందుకు నరకమైందో తెలుసా? అక్కడ దేవుని ప్రెసెన్స్ లేదు, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో దే విల్ బి అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దే విల్ సఫర్ పనిష్మెంట్ ఆఫ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ మైట్ when he comes on that day to be glorified in his saints and to be marveled at among all who have believed because of our testimony that you have believed. There's going to be a day where Jesus is going to be glorified and in us, and we will see him face to face. We will be transformed into his image. మన యొక్క శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది రెప్పపాటులో. హల్లెలూయా. 1 Corinthians 15 చాప్టర్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. We will share in his glory. ఆయన మహిమలో మనము కూడా పాలు పొందుతాం. ఒక స్టూడెంట్
సంవత్సరం అంతా కష్టపడి ఆ క్లాస్ టెస్ట్స్, యూనిట్ టెస్ట్స్, ఆ టెస్ట్, మిడ్ ఇయర్ ఎగ్జామ్, టర్మ్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసిన తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ డే వచ్చినప్పుడు ఎంత జాయ్‌ఫుల్‌గా ఆ రిజల్ట్స్ పట్టుకొని క్లాస్ ఫస్ట్ వచ్చి ఆ గ్రాడ్యుయేషన్ డే రోజు చాలా ప్రౌడ్‌గా వెళ్ళి తన ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీలో గ్రాడ్యుయేషన్ రిసీవ్ చేసుకుంటే, సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటే ఎంత బావుంటదో అలాగుంటది మన లైఫ్ కూడా. ఎన్నో పరీక్షలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొని మనము ఫైనల్‌గా ఒకరోజు ఆ గ్రాడ్యుయేషన్ డే రోజు యేసయ్య మహిమలో మనము కూడా పాలిభాగస్తులమయ్యి, ఆయన మహిమ మనతో షేర్ చేసుకున్నప్పుడు అది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో తెలుసా? అది విక్టోరియస్ డే అండి. హల్లెలూయా! వి ఆర్ గోయింగ్ టు షేర్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయన మహిమలో మనలని కూడా హి ఈస్ గోనా షేర్ హిస్ గ్లోరీ విత్ అస్. Hallelujah. Are you all with me? He's going to share his glory with us. When he comes, 10th verse, when he comes on that day to be glorified in his saints. To be glorified in his saints. 10th verse అండి. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకు విశ్వసించ వారి అందరి యందు ప్రశంసించబడుటకు ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖమందు నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడతారు. విశ్వసించని వాళ్ళు పారద్రోలబడతారు. విశ్వసించే నీవు ఆయన మహిమలో నీవు షేర్ చేసుకుంటావు. యూ విల్ బి ఇన్ దట్ గ్రాడ్యుయేషన్ సెరమనీ. హల్లెలూయా! హల్లెలూయా! షేరింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. Sharing the glory of God. So here Paul is saying, to the end, we always pray for you that our God may make you worthy of his calling and may fulfill every resolve for good and every work of faith by his power, so that the name of our Lord Jesus may be glorified in you and you in him, according to the grace of our God and the Lord Jesus Christ. అందువలన మనము దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణముగా చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. పౌలు గారు అంటున్నారు, మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా! ఇన్ దిస్ ఎండ్ ఐయామ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ. హి ఈస్ క్లోజింగ్ విత్ ప్రేయర్. ఏంటంటే దేవుని యొక్క కాలింగ్ మీరు నడవడానికి. ఐయామ్ ప్రేయింగ్ దట్ యూ విల్ వాక్ ఇన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క పిలుపులో మీరు నడవాలి. ఎట్లా నడవాలి? వాక్ విత్ పవర్. ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ గాడ్స్ కాలింగ్ యూ నీడ్ పవర్. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క కాలింగ్‌లో నడవాలి అంటే ఆ శక్తి మనకి కావాలి. క్రిస్టియన్ లైఫ్ యూ కెనాట్ లివ్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. మీ సొంత స్ట్రెంగ్త్‌తో మీరు బ్రతకలేరు. మీ సొంత స్ట్రెంగ్త్‌తో మీరు ఆ శోధనలు జయించలేరు. మీ సొంత స్ట్రెంగ్త్‌తో మీరు ఆ యొక్క స్పిరిచ్యువల్ బ్యాటిల్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయలేరు. మీ సొంత స్ట్రెంగ్త్‌తో మీరు ప్రేమించలేరు. యూ కెనాట్ లవ్ పీపుల్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, విత్ యువర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. చూడండి, డిఫికల్ట్ పీపుల్‌ని ప్రేమించాలి అంటే యూ నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. We need Holy Spirit. We need the grace of God. We need the dynamis power of God. Hallelujah. Hallelujah. So here Paul is saying, అందువలన మన దేవుని యొక్క ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ కృప చొప్పున మీ యందు మన ప్రభువైన దేవుని నామము ఆయన యందు మీరును మహిమపరచబడినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. దేనితో సంపూర్ణం చేయాలంట? ఎవ్రీ గుడ్ వర్క్ అండ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి అకంప్లిష్డ్ త్రూ ద పవర్, నాట్ యాక్సిడెంటలీ. హల్లెలూయా! హల్లెలూయా! To this end, we always pray for you that our God may make you worthy of his calling and may fulfill every resolve for good and every work of faith by his power. Hallelujah. Everything that you do and every work of faith, do it with the power of God, not with your own strength. Even the small task that is given to us, even the small opportunity that is given to us to serve God or in the kingdom of God, do it with the power of the Holy Spirit. Your calling is not accidental. God has a purpose for your life. యాక్సిడెంటల్‌గా దేవుడు మనల్ని పిలవలేదండి. దేవుడు ఆయన చిత్త ప్రకారం పిలిచాడు మనల్ని. God desires to fulfill his purpose through your life.
మీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన నామం మహిమపరచబడటానికి. నో టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్. నీలో అల్టిమేట్ గోల్ ఏంటి? దట్ క్రిస్టియానిటీ అల్టిమేట్ గోల్ ఏంటండి? టు గ్లోరిఫై జీసస్ ఇన్ యూ. హల్లెలూయా! హల్లెలూయా! ఏదో మనకి ఘనత తెచ్చుకోవడానికి కాదు. ఒక పాపి రక్షణ పొందటం ద్వారా, ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి స్వస్థపరచడం ద్వారా, ఇట్స్ ఆల్ పాయింటింగ్ అస్ బ్యాక్ టు ద క్రాస్. సిలువకి క్రాస్‌కి మనల్ని పాయింట్ చేయాలి. Hallelujah. When you hear a healing testimony, when you hear a person who is saved, a testimony about a salvation, when you hear a testimony about a breakthrough, ఒక breakthrough గురించి testimonies విన్నప్పుడు, you know what? The name of Jesus should be glorified. యేసయ్య నామము మహిమపరచబడాలి. ఇఫ్ నాట్ ఫర్ ద క్రాస్ వి విల్ నాట్ బి ఏబుల్ టు సీ దిస్. ఇవన్నీ మనం చూడలేము, అనుభవించలేమండి సిలువ లేకపోతే. క్రాస్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. సిలువ మన జీవితంలో సెంటర్ అవ్వాలండి. అంటే ఏదో క్రాస్ ఉన్న లాకెట్ ఉన్న చైన్ ఏసుకోమని కాదు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతది. హల్లెలూయా! హల్లెలూయా! త్రూ ఫెయిత్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అవర్ లైఫ్స్ షుడ్ పాయింట్ పీపుల్ టు జీసస్. నీ యొక్క జీవితము యేసయ్యను చూపించాలి. నీ కలీగ్స్‌కి యేసయ్యని చూపించాలి. హల్లెలూయా! You may talk about your breakthrough, you may talk about your increment, you may talk about your promotion. నాకు ప్రమోషన్ వచ్చింది, బ్రేక్ త్రూ వచ్చింది, బ్లెస్సింగ్ వచ్చింది, కొత్త కారు కొనుక్కున్నాను. సో, దానివల్ల ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈస్ జీసస్ గ్లోరిఫైడ్? యేసయ్య మహిమపరచబడుతున్నాడా? Point people to Jesus. When someone comes and talks to you about the problem, point them to Jesus Christ. Hallelujah. Let the name of Jesus be glorified in and through you every single day. ప్రతిరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ హియర్ పాల్ సేస్. అందువలన నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? మన ప్రభువైన యేసు మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. మీ యందు ఆయన, ఆయన యందు మీరు మహిమ పొందినట్లు. అంటే అబైడింగ్, ఇంకా మనం జస్ట్ వాక్యాన్ని కన్ఫెస్ చేయటమే కాదు. అబైడింగ్, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యము మనలో నిలిచి ఉంటే మనము కూడా మహిమ పొందుతామంట. ఆయన నామము మీ ద్వారా మహిమపరచబడుతది. మీ మొఖాలు కూడా వెలిగిపోతాయి. మీలో ఆయన మహిమపరుచుకుంటాడు. హి విల్ గ్లోరిఫై హిమ్సెల్ఫ్ ఇన్ యూ అండ్ త్రూ యూ. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ అందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమపరచబడినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులని ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా! 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 అంటే we should be called as worthy of our calling. మన కాలింగ్‌కి, మన పిలుపునకు మనం వర్ది. యెస్, షీ ఈస్ వర్ది. షీ ఈస్ వాకింగ్ అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్. షీ ఈస్ వర్ది ఆఫ్ హర్ కాలింగ్ అనేది టెస్టిమనీ మనకి రావాలండి. హల్లెలూయా! హల్లెలూయా! పీపుల్ షుడ్ నో us about our endurance, about our perseverance, about our patience. మన సహనము, మన ఓర్పు, దానిని బట్టి ప్రజలకి మనం తెలియాలి. హల్లెలూయా! మోర్ దాన్ బ్లెస్సింగ్స్. మన బ్లెస్సింగ్స్ కంటే, మన యొక్క పర్ఫెక్షన్ కంటే, చూడండి, వెన్ యూ పోస్ట్ ఎ పిక్చర్ ఇన్ సోషల్ మీడియా, యూ విల్ పోస్ట్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్. యూ విల్ నాట్ పోస్ట్ అన్ ఇంపర్ఫెక్ట్ పిక్చర్ కదా. ఇంపర్ఫెక్ట్ పిక్చర్స్ మనం పోస్ట్ చేయం. రకరకాల ఫిల్టర్స్ పెట్టి మనం పోస్ట్ చేస్తాం. వి విల్ ఆల్వేస్ షో బ్రైట్ సైడ్ ఆఫ్ అస్. మనం బ్రైట్ సైడే చూపిస్తాం. కానీ వెన్ యూ టాక్ అబౌట్ యువర్ టెస్టిమనీ, వెన్ యూ షేర్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పర్ఫెక్షన్స్. It is about how you overcame those imperfections. That will bring glory to God. Hallelujah. ఆ ఇంపర్ఫెక్షన్స్‌ని ఎలా జయించావు? ఆ యొక్క ఇంపర్ఫెక్షన్స్‌లో ఎట్లాగా దేవుడు నీకు సహాయం చేశాడు? ఏ విధంగా నువ్వు ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ డెవలప్ చేసుకున్నావు? హల్లెలూయా! that is the true testimony అండి. So here the church in Thessalonica, they were not known for a comfort zone. They were known for the trials and the tribulations. They were known for their patience. They were known for their endurance. Hallelujah. They were not famous for their comfort and the blessings, but they were famous for their faithfulness. Wow. They were not famous for their blessings. Wow. వాళ్ళని చూడు, దేవుడు ఎంత ఆశీర్వదించాడో.
అంత ఫేమస్ మన బ్లెస్సింగ్స్ వలన మనం ఫేమస్ అవ్వటం కాదు. మన ఫెయిత్‌ఫుల్‌నెస్ వలన మనం ఫేమస్ అవ్వటం గొప్పతనం. ఇట్స్ గుడ్. వి నీడ్ బ్లెస్సింగ్స్. వి ఆల్ నీడ్ బ్లెస్సింగ్స్. యెస్. అవునా కాదా అండి? మనందరికీ ఆశీర్వాదం కావాలి. మనందరికీ డెఫినెట్‌లీ వి ఆల్ నీడ్ బ్లెస్సింగ్స్. బట్ బికమ్ ఫేమస్ బై యువర్ ఫెయిత్‌ఫుల్‌నెస్, బై యువర్ ఎండ్యూరెన్స్, బై ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఆర్ యూ ఆల్ విత్ మీ? మన మన యొక్క సహనాన్ని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, ఒకరినొకరు ప్రేమించుకునే విధానాన్ని బట్టి, మనం అట్లనే మన ఆత్మ ఫలాన్ని బట్టి మనం వేరే వాళ్ళకి పరిచయం అయితే ఇంకెంత బావుంటదో. దట్ ఈస్ గ్రేటర్ థాన్ ఆల్ ద మెటీరియల్ బ్లెస్సింగ్స్ దట్ వి హావ్. మనకున్న మెటీరియల్ బ్లెస్సింగ్స్ కంటే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అది. వెన్ యూ ఆర్ నోన్ టు పీపుల్ బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్‌ఫుల్‌నెస్ టు గాడ్, బేస్డ్ ఆన్ యువర్ ఇంటిగ్రిటీ, based on your contrite spirit, based on your forgiveness, based on your fruit of the spirit. That is the greatest blessing. I pray in the name of Jesus. May we walk in the according to our calling. May we walk worthy of our calling in the name of Jesus. Hallelujah. మన యొక్క పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మనము పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ డునామిస్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి మనకు దయచేయునుగాక. నాట్ అకార్డింగ్ టు అవర్ స్ట్రెంగ్త్, బట్ అకార్డింగ్ టు ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు నామములో ఆయన స్ట్రెంగ్త్, ఆయన పవర్‌ని బట్టి. సో ఈ రోజున ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ that our faith will grow through the trials and the tribulations. Are you all with me? Shall we pray? ప్రార్థన చేసుకుందామా? మీరు సమస్యల్లో నుంచి వెళ్తున్నారా? దుఃఖంలో నుంచి వెళ్తున్నారా? బాధలో నుంచి వెళ్తున్నారా? పర్సిక్యూషన్‌లో నుంచి వెళ్తున్నారా? లోన్లీనెస్ నుంచి వెళ్తున్నారా? ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారా? ఈ రోజున అడుగుదామా? యేసయ్యా నా విశ్వాసాన్ని గ్రో అయ్యేటట్లు చేయి. త్రూ దీస్ ట్రయల్స్, త్రూ దీస్ పర్సిక్యూషన్స్. లార్డ్ హెల్ప్ మై ఫెయిత్ మజిల్ టు గ్రో లార్డ్. హల్లెలూయా. I want all of you to pray and help my faith muscle to grow. Help me to walk in that greater anointing, Lord, in Jesus' name. Lord, help me to grow, Lord. Help me to grow. Help my faith to grow, Lord. Maybe your prayers, answers to your prayers are delayed. That's a warfare. మీరు ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నారు, ఆన్సర్స్ డిలే అవుతున్నాయి. ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ దట్ యువర్ ఫెయిత్ మజిల్ విల్ గ్రో యాజ్ యు ఆర్ వెయిటింగ్. మీరు వెయిట్ చేస్తున్న కొలది మీలో విశ్వాసము పెరుగునుగాక యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫెయిత్ మజిల్ గ్రో అయినప్పుడు ఏమైంది తెలుసా? ఒక్క పంచ్‌తో సైతాన్ వెళ్ళిపోతాడు యేసు నామములో. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. డేవిడ్ వాస్ ఎ లిటిల్ గాయ్, బట్ హి హాస్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ మజిల్. దావీదు చాలా చిన్నోడు గొలియాత్‌తో కంపేర్ చేసుకుంటే. కానీ దావీదుకి గొలియాత్‌కి ఫిజికల్ మజిల్స్ ఉన్నాయి బాగా. కానీ దావీదుకి ఫెయిత్ మజిల్ ఉందండి. అందుకనే గెలిచాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు కానీ ఒక్క రాయితో పడేశాడు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? డేవిడ్ వాస్ ఎ లిటిల్ గాయ్ కంపేర్డ్ టు Goliath. Goliath has strong muscles. He is a muscular man. But David, he has strong faith muscle. That's why though he picked up 5 stones, with 1 stone he knocked him down. Hallelujah. David declared the end of the battle even before the battle began. Because why? Because he's strong in his faith. హల్లెలూయా. ఆ బ్యాటిల్ ఎండ్ అవ్వకముందే ఎండ్ కూడా డిక్లేర్ చేశాడు. ఎందుకు? విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి. ఇఫ్ యువర్ ఫెయిత్ మజిల్ ఈస్ స్ట్రాంగ్, 1 పంచ్ ఈస్ ఎనఫ్. హల్లెలూయా. మీరు విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, సైతానికి ఒక పంచ్ చాలు. హి విల్ నాట్ కమ్ అగైన్ అండ్ అగైన్. థాంక్ యూ ఫాదర్. 1 పంచ్, స్ట్రాంగ్ పంచ్ ఈస్ ఎనఫ్ దట్ యూ విల్ నాక్ హిమ్ డౌన్ త్రూఅవుట్ యువర్ జనరేషన్. మీ జనరేషన్ అంతట్లో మీరు నాకౌట్ చేసేస్తారు వాడిని. హల్లెలూయా. యూ విల్ నాట్ ఎంటర్‌టైన్ హిమ్. మీరు ఇఫ్ యువర్ ఫెయిత్ మజిల్, సో ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్. గ్రో ఇన్ ఫెయిత్. రైట్ థింగ్స్ పైన ఫోకస్ చేయండి. స్టాప్ టీచింగ్ అదర్స్. టీచ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. హల్లెలూయా. వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం పక్కన పెట్టి మనకు మనం ఎడ్యుకేట్ చేసుకుందాం. am I growing in faith? Am I meditating? Lord, fill me with your word. Lord, help me to grow. I thank you for giving me this opportunity to grow. నేను గ్రో అవ్వడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. 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 Help me to grow in faith. Help me to grow in love for one another. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ చూపించే విషయంలో నేను గ్రో అవ్వడానికి కృప చూపించు ప్రభువా. Shall we pray that prayer? Help me to grow in love for one another, Lord. Hallelujah. Help me, Lord, to grow in love for one another. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించే విషయంలో నేను గ్రో అవ్వడానికి కృప చూపించు ప్రభువా. And number 3, hallelujah. Help me, Lord, to fix my focus on you. To fix my hope on you. I'm going to see Jesus
ఫేస్ టు ఫేస్. ఒకరోజు నేను యేసయ్యని చూడబోతున్నాను. ఐమ్ గోయింగ్ టు సీ జీసస్ ఫేస్ టు ఫేస్. My hope remains fixed on Jesus Christ, not on the afflictions, not on the problems, not on the troublemakers. My hope is on Jesus Christ. I'm going to see Jesus face to face. Hallelujah. So my life will bring glory to his name and I'm glorified in him. నా జీవితము దేవుని నామాన్ని మహిమ తీసుకొస్తది. అట్లాగే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో నేను కూడా మహిమపరచబడతాను. All your sacrifices, all your pain, all your endurance will have a reward. దానికి ఒక రివార్డ్ ఉంది. God wants you to use you for a greater purpose, my dear brothers and sisters. Thank you, Father, in the name of Jesus. I plead the blood of Jesus upon everyone. I pray, Lord, that each and every one of us will walk worthy of your calling, Father, Lord. I pray, Father, Lord. I don't know, Andy, I'm praying a prophetic prayer over you. There are mantles being released right now. God is releasing mantles. If you are humble enough, pick up that mantle in Jesus' name. But remember, with that mantle, there will be battles, there will be trials. If you are able to endure, receive it in the name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. Callings, giftings, mantles are in the name of Jesus. Those who said, I receive it, are you able to face every trial? Are you able to walk in the power of the Holy Spirit? Will you be able to forgive people? Will you be able to grow in faith? Hallelujah. Hallelujah. If you want a mantle of Elijah, you have to face Jezebel. The resistance you have to overcome. If you want to receive that mantle, of Elijah, you have to experience those battles as well. In Jesus' name, Yesu Namamlo, I pray for the gifts of the Holy Spirit become active in your life in the name of Jesus. Yesu Namamlo. I don't know who is asking that, but if that is you, if you're genuinely asking, receive that in Jesus' name. Yesu Namamlo. In the name of Jesus, Lord, I pray for everyone. I pray that we will walk in the worthy of your calling, Father. Help us to fulfill, accomplish your purpose, Lord. We will not give any chance to the enemy in our life. ఏ శత్రువుకి మా జీవితంలో ఏ ఛాన్స్ ఇవ్వకుండా ప్రవ్వా మమ్మల్ని అందరినీ తండ్రి శాంక్టిఫైస్ ఫ్రమ్ విత్ ఇన్ లాడ్ పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. యూజెస్ లాడ్ ఫర్ యువర్ గ్లోరీ. నిరాకడ చాలా సమీపంగా ఉంది ప్రవ్వా. యూజెస్ ఫర్ యువర్ గ్లోరీ, యూజెస్ ఫర్ యువర్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమ్వన్ అండి, యూఆర్ గోయింగ్ త్రూ బోత్ షోల్డర్స్ పెయిన్. బోత్ షోల్డర్స్ ఆర్ హెవీ. రెండు షోల్డర్స్ చాలా హెవీగా అయిపోయినాయి. I don't know, చాలా హెవీగా that you are not even able to lift your hand. If that is you, receive your healing in Jesus' name. Receive your healing in the name of Jesus. In the name of Jesus, receive your healing in Jesus' name. Someone is having your chest pain, chest lo pricking pain undi. If that is you, receive your healing in the name of Jesus. Yesu namamlo, receive your healing in Jesus' name. Knee pain, swelling of knees, receive your healing in the name of Jesus. Yesu namamlo. Thank you, Father. Lord, it is you who heals. ఏసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ దేర్ విత్ ఎవ్రీ పర్సన్ లార్డ్. ప్రతి ఒక్కరితో నువ్వు ఉన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. రిసీవ్ యువర్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ద డయాబెటిక్ కండిషన్ ఇన్ జీసస్ నేమ్, I rebuke it in the name of Jesus. In the name of Jesus. Hallelujah. Hallelujah. Yes, both shoulders pain. Suddenly, I don't know, your neck has become stiff. Receive your healing in Jesus' name. I see the power of God flowing through you in the name of Jesus. Receive it. Receive it in the name of Jesus. Hallelujah. Even back pain, to your left side of your back. Receive your healing in the name of Jesus. Hallelujah. Isnophilia. In the name of Jesus, I rebuke that. I pray, Father Lord, for complete healing. Naina, Isnophilia and rebuke చేస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో I pray for complete healing in the name of Jesus. యేసు నామములో I pray that count to become normal in the name of Jesus. Hallelujah. Thank you, Father Lord. తండ్రి నీకెంత వందనాలు. There is someone అండి, you are looking down on yourself. You are feeling inadequate. You are చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. I did not do anything. So one thing I'm seeing that, I don't know if that is you. God is speaking. God is going to restore the time. దేవుడు టైమ్స్ అండ్ సీజన్స్ నీ జీవితంలో రెస్టోర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి నీ పెయిన్ యేసు నామంలో గద్దిస్తున్నాను. మోకాలు నొప్పులు స్వెల్ అయిపోవడం యేసు నామంలో I rebuke it in Jesus name. In the name of Jesus. There is someone అండి, మీకు సడన్ గా మీ బాడీలో స్వెల్లింగ్ వస్తుంది. లైక్ ఫింగర్స్ కానీ, జాయింట్స్ కానీ,
ఫుట్, అరికాళ్ళు గాని, యాంకిల్స్ గాని suddenly it's getting swollen. If that is you, receive it in the name of Jesus. I don't know if that is you. అది మీరే గనుక అయితే యేసు నామంలో I rebuke that condition. I rebuke that condition, maybe infection in the blood or whatever the underlying symptoms, I rebuke it in Jesus name. ఆ స్కిన్ అలర్జీ కూడా యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామంలో గద్దిస్తున్నాను. స్కిన్ అలర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎగ్జిమా, I rebuke it in the name of Jesus. Hallelujah, 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 hallelujah. Every kind of allergy, lung infection, I rebuke it in the name of Jesus. Lung infection ఎవరికైనా ఉందా? మీరు కాఫ్ చేస్తుంటే బ్లడ్ వస్తుందా? If that is you, I rebuke that condition in Jesus' name. Lord, thank you for healing. Thank you for healing. Thank you for healing your children. నీ బిడ్డల్ని హీల్ చేస్తున్నందుకు వందనాలు. Thank you for the dynamis power. నాయన పరిశుద్ధాత్మ శక్తి నాయన ద్వారా నీవు నీ బిడ్డల్ని హీల్ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Praise the Lord, praise the Lord, praise the Lord. Everyone, if you want me to pray for the oil, please take that oil అండి. Lord, in the name of Jesus, we dedicate this oil unto you, Lord. And we dedicate this oil, Father, Lord. We set this oil apart, Lord, for holy purpose, Lord, for consecrated use in the name of Jesus, according to your word, Father, Lord, in Jesus' name, Father, Lord. Lord, we set this oil apart, Lord, for the holy purpose, Naina. పరిశుద్ధము అయిన కార్యాల కోసం ప్రభా ఈ ఆయిల్ ని శాంక్టిఫై చేయమని అడుగుతున్నాను. నాయన ప్రత్యేకపరుస్తున్నాం ప్రభా ఈ ఆయిల్ ని. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవ, ఈ ఆయిల్ ని శాంక్టిఫై చేయమని అడుగుతున్నాను. లార్డ్, బ్రీత్ ఇంటూ దిస్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవ, రిలీజ్ యువర్ బ్రెత్ ఇంటూ దిస్ ఆయిల్. ఐ ప్రే that this oil will become a point of contact, Lord, for healings, Lord, for deliverances, Lord, for consecration, Lord. Lord, in the name of Jesus, యేసు నామంలో తండ్రి నాయన ఎవరైతే ప్రభా విశ్వాసముతో ఈ ఆయిల్ ని అప్లై చేస్తున్నారో నాయన, అది ఈ ఆయిల్ అనేది ప్రభా హీలింగ్స్ కోసము, డెలివరెన్సెస్ కోసము, చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని తిప్పి కొట్టడం కోసము, కాన్సిక్రేషన్ కోసం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా మార్చమని అడుగుతున్నాను. నాయన తండ్రి, లెట్ యువర్ ఫైర్ బి రిలీజ్డ్ ఇన్ దిస్ ఆయిల్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో తండ్రి, వేర్ ఎవర్ దిస్ ఆయిల్ ఈజ్ యూజ్డ్, ఎక్కడైతే ఈ ఆయిల్ యూజ్ చేయబడిందో నాయన అక్కడ నీ సన్నిధిని మేనిఫెస్ట్ చేయమని అడుగుతున్నాను. లార్డ్, లెట్ యువర్ ప్రెజెన్స్ బి మేనిఫెస్టెడ్ వేర్ ఎవర్ దిస్ ఆయిల్ ఈజ్ యూజ్డ్, ఫాదర్, in the name of Jesus. Holy Spirit God, rest upon those who receive this prayer in the name of Jesus. Hallelujah. Lord, wherever this oil is applied, let the sick be healed in Jesus' name. Let the oppressed be set free in the name of Jesus. Let the people who are under demonic addictions and demonic chains, bondages, I pray in the name of Jesus, let them be delivered in the name of Jesus. Lord, I pray in Jesus' name, let them be strengthened in the name of Jesus. Lord, I pray every weak person be strengthened in the name of Jesus. యేసు నామములో I pray, Father, Lord, yoke destroying power, yoke breaking power be released in this oil in the name of Jesus. Hallelujah, hallelujah. Father, Lord, as we apply this oil, Lord, help us to remember the power of the Holy Spirit, that it is not by might, it is not by our work, it is not by our might or our power, but it is by the power of the Holy Spirit. Your purposes shall be accomplished. ప్రభా, ఈ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి ప్రభా నాయన మాకు జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే నీ కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నావని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను. ప్రభా, నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. I pray in the name of Jesus. Hallelujah. Lord, I pray, Lord, everyone who applies this oil, I pray that they will experience your presence, they will experience your power, they will experience your favor, they will experience your wisdom, they will experience your protection, they will experience your breakthrough in the name of Jesus. Hallelujah. Hallelujah. Lord, as we apply this oil in our doorposts, our windows, our house, I pray let your presence dwell richly there in Jesus' name. Every demonic power be refuted in the name of Jesus. Hallelujah. May the fragrance of Christ be released in the name of Jesus.
be evident wherever this oil is used in Jesus' name. I pray, Father Lord, let your goodness and mercy follow all the days of our lives in the name of Jesus. Lord, let your name be glorified. Let the name of Jesus be glorified and magnified in the name of Jesus. Thank you, Father Lord. Thank you for answering my prayer. I seal this prayer by the blood of Jesus Christ and the power of the Holy Spirit. Thank you, Lord, for the healing testimonies. Thank you, Lord, for the deliverance testimonies. Thank you, Lord, for the peace. Thank you, Lord, for the restoration of the broken families. Thank you, Lord, for the salvation of the lost. Thank you, Lord Jesus Christ, for the fire of the Holy Spirit, for the manifestation of your presence. In the name of Jesus Christ. Amen and amen and amen. Hallelujah. Hallelujah. So God bless you, Andy. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.